అని రైట్ చెప్పేసి గిరిధర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి కలనాలి వీరో గారి దగ్గరికి వెళ్ళాం. సో ఇదండి ఆ డొల్లతనం బేలతనం మొత్తం ట్రంప్ గారిది. మొత్తంగా ఆయన ఇంకోళ్ళకి అవకాశం ఇలా ఆయనే బయట పెట్టుకుని గంటకో మాట గడియకో హెచ్చరిక చేసుకుంటూ గిరిధర్ గారు అన్నట్టు ట్రూత్లోనూ లేకపోతే ట్విట్టర్లోనూ ఆయన హెచ్చరిచ్చేస్తే వాళ్ళు గడగడ వణికిపోతే ఆయనకు పాదాక్రాంతం అవుతారని చెప్పి భావించాడు. బట్ ఎవ్రీ నేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సావర్నిటీ. వాళ్ళ ఎవరి దేశానికి వారి సార్వభౌమ అధికారం ఉంటుంది, దాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అలాగే ఈ దేశాలు కూడా, నాటో దేశాలు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసేయడానికి మీరు సహకరించకపోతే మిమ్మల్ని ఏదో చేస్తే ఏం చేస్తాడు? ఆయన చేయాల్సిందంతా చేశాడు, ఇక ఏమీ చేయలేడనే విషయం కూడా ప్రపంచం ముందు ఆవిష్కృతం అవుతున్న వేళ ఇవాళ ఆయన ముందున్న సవాల్ ఏంటంటే నిజంగానే కర్డ్ ఐలాండ్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడా? చేసేసుకున్నాడు. ఎందుకంటే మెరైన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారట. అక్కడికి వెళ్ళి భంగపాటికి గురై ఆఫ్ఘన్ మాదిరి వెనక్కి తిరిగి వస్తారా? ఇప్పుడు కర్గ్ ఐలాండ్ తీసుకోవడం వల్ల ఇరాన్ ని ఎకనామికల్ గా స్ట్రాంగులేట్ చేయొచ్చు, అందులో డౌట్ ఏమీ లేదు. రావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. రావు గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, ఒకసారి చెక్ చేసుకోండి. లేదండి రావు గారు మ్యూట్ లో వినబడుతుంది. వినిపిస్తుందా? ఇప్పుడు మాట్లాడండి సార్. సరే, అది కర్గ్ ఐలాండ్ తీసుకోవడానికి మరీన్ ఎక్స్పెడిషన్ 31 మరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి LCA ద్వారా తీసుకొచ్చారు. అయితే ఈ జలసంధి ఓపెన్ అయ్యేంత వరకు కర్గ్ ఐలాండ్ ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడి నుంచే LCA ప్రవేశం చేయాల్సి ఉంటుంది లోపలికి. ఈ జలసంధి ఏదైతే ఉందో, ఎక్కడైతే 2 మైల్స్ డిస్టెన్సే ఉందో అక్కడి నుంచి దాదాపు 483 కిలోమీటర్లు పడుతుంది అది ఐలాండ్. అందువల్ల అది ఎంటర్ అవ్వక తప్పదు. అది ఓపెన్ చేసేంత వరకు ఈ అఫెన్స్ సాధ్యం కాదు. దాన్ని ఓపెన్ చేయడానికి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ని హెల్ప్ అడిగితే ఇంగ్లాండ్ ముందర డిస్ట్రాయర్ పంపిస్తున్నానని చెప్పినా గానీ తర్వాత వెనుకంటి వేసింది. జర్మనీ ముందర తనే స్వతంగా సపోర్ట్ లో వస్తానన్నది ఇప్పుడు మానేసింది. ఫ్రాన్స్ కూడా వాళ్ళకు ఓన్ క్యాజువాలిటీస్ అవడంతో వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఇంకా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ అంటారా, వీళ్ళందరూ ఆయిల్ ఇరాన్ మీద ఆధారపడి ఉండాలి, హార్మోన్ స్ట్రైట్ మీద ఆధారపడి ఉండాలి. అందుకని వాళ్ళు అక్కడ ఏం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని వాళ్ళు పార్టిసిపేట్ చేయడం మానేశారు. ప్రస్తుతానికి ఏమి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. దీంతో చూసుకుని అటు చైనా ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏదైతే వాక్యూమ్ క్రియేట్ అయిందో, ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్, తర్వాత బిగ్గెస్ట్ LCA, తర్వాత మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్, తర్వాత సౌత్ కొరియాలో ఉన్న కొంతమంది రడార్స్, ఇంకా కొన్ని మిసైల్స్, వీటినన్నింటినీ డిప్లీట్ చేయడంతో వాళ్ళకి ఇప్పుడు వరకు టైం ఫ్రేమ్ లో లేకపోయినా కానీ ఇది అదను కింద చూసుకుని వాళ్ళు అక్కడ తైవాన్ క్యాప్చర్ కి యాక్టివిటీస్ ఇంటెన్సిఫై చేశారు. నిజంగా తైవాన్ క్యాప్చర్ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి అంత కెపాసిటీ ఉన్నట్టు అనిపించట్లేదు. కానీ ఏంటంటే మనకి తెనాలి రామలింగడు గారి కథ గుర్తు వస్తుంది. ఒక పెద్ద గీతని చిన్న గీత చేయాలన్నా, చిన్న గీతని పెద్ద గీత చేయాలన్నా పక్కన ఎలా గీత గీస్తే అలా అవుతుందో, అలాగా సౌత్ ఈస్ట్ ఏషియాలో సౌత్ చైనా సీలో చైనా ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టింది. అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికా డైలమాలో పడుతుంది. అటు సౌత్ చైనా సీ ప్రయారిటీ ఇవ్వాలా, ఇటు ఇరాన్ ప్రయారిటీ ఇవ్వాలా. ఇరాన్ లో వాళ్ళ ఏం అచీవ్మెంట్ అయిందా? 50% అయింది. రెజీమ్ ఓల్డ్ ఆయతుల్లా ఖమేనీని అసాసినేట్ చేయడం జరిగింది. అయితే ఆయన కొడుకే సేమ్ యాటిట్యూడ్ తోటి ఇప్పుడు పవర్ లోకి వచ్చారు. ఆయన ఎంత ఎఫెక్టివ్ అది వేరే డౌట్ నడుస్తుందని. కాకపోతే ఏంటంటే IRGC స్టేబుల్ గా సెక్యూర్ గా ఉన్నంత కాలం ఇరాన్ పాలసీ ఎట్టి పరిస్థితులను మారేటట్టు కనిపించదు. సో దాంతో ఏంటంటే వీళ్ళకి ఓన్లీ ఎకనామిక్ స్ట్రాంగులేషన్ అండ్ లాంగ్ టైం వార్, అంటే ఏంటంటే ఎక్కువ పొడిగిస్తేనే అమెరికాకు ఇప్పుడు ప్రస్తుతానికి మంచిది. లేకపోతే హమాస్ మాత్రం డిసామ్ చేయడానికి ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఛాన్స్ దొరకదు. అటు హిజ్బుల్లా మీద ఫైరింగ్ చేస్తున్నారు, అక్కడ కూడా దాదాపు 1500 మంది పోయారు. ఇక్కడ ఇరాన్లోనూ 1500 మంది పోయారు. ఓన్ ట్రూప్స్ దాదాపు ఒక 20-30, అంటే ఫ్రెంచ్ వాళ్ళతో కలుపుకుంటే ట్రూప్స్ పోయినట్టు, తర్వాత దాదాపు ఒక 20 మంది సివిలియన్స్ పోయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఈ పరిస్థితిలో అమెరికాకి ఒక్కటే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని వార్ని ప్రొలాంగ్ చేస్తా, హార్మోన్ స్ట్రైట్ ని ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేసి 2-3 రోజుల్లో ఓపెన్ చేసి LCAని పంపించి కర్గ్ ఐలాండ్ ని క్యాప్చర్ చేసి అక్కడి నుంచి అయితే
90% ఇరాన్ ఎక్స్పోర్ట్స్ నడుస్తాయో దాన్ని కంట్రోల్ తీసుకోవడం ద్వారా ఎకనామిక్ గా ఇరాన్ ని స్ట్రాంగులేట్ చేయాలని భావిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఇంకా ఇజ్రాయెల్ అంటారా, వాళ్ళ ఎయిమ్ మాత్రం వాళ్ళు వదలట్లేదు. అటు హిజ్బుల్లా మీద కొంతవరకు హమాస్ మీద ఫైర్ చేస్తున్నారు. అయితే హౌతీస్ మాత్రం వాళ్ళ కార్డు ఇప్పుడు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, కానీ దానివల్ల ఇంకొక ఇంపాక్ట్ వస్తుంది. రెడ్ సీ, సూయజ్ కెనాల్ క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తాయి. దీంతో సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఎంతవరకు 5 lakh బ్యారెల్స్ పర్ డే ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తుందో అది కూడా అయిపోయే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ట్రంప్ ఇంకేం మాట్లాడారు ఒకసారి చూసి ఒక బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మళ్ళీ వెళ్దాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఇంకా. Truly a nation of great terror and power. Look what happened